ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిన్న రాత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్ దేనికి సంబంధించింది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి, ఆ కాల్ లెటర్స్ని మనం ఎక్కడ పొందవచ్చు అనే విషయాల మీద క్లారిటీ ఇవ్వడం కోసం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి 2025కి సంబంధించిన అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయి 22/8/2025 నుంచి మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసినదే. విషయంగా తెలియచేయడం ఏమనగా వివిధ పోస్టులకు గాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధిత జిల్లాలలో గురువారం అనగా 28/8/2005 28/8/2005 ఉదయం 9 గంటల నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభమవుతుంది. కావున ఈ అభ్యర్థులు తమ వ్యక్తిగత మెగా డిఎస్సి 2025 లాగిన్ ఐడీల ద్వారా 26/8/2025 మధ్యాహ్నం 26/8/2025 మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు లాగిన్లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని అందులో సూచించిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికేట్లు: సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, వర్తించినచో అంగవైకల్య ధృవీకరణ పత్రం అంటే పిహెచ్ సర్టిఫికేట్, కాల్ లెటర్లను సూచించిన ఇతర సర్టిఫికేట్లు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలి. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు నిర్దిష్ట సూచనలను పాటించి సమయానికి సర్టిఫికేట్లతో హాజరు కావాల్సిందిగా తెలియజేయడం అనేది ముఖ్యమైన గమనిక. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో వ్యక్తిగత మెగా డిఎస్సి లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలగదు. ఎంపిక పూర్తిగా అంటే మెగా డిఎస్సి ఎంపిక ప్రక్రియ అనేది పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమ నిబంధనల ఆధారంగానే జరుగుతుంది అని మెగా డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. కాబట్టి మన కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని వార్తాపత్రికల్లో నిన్న కూడా వేశారు, సోమవారం పొద్దున్నే కాల్ లెటర్లు వస్తాయని. సో వీటన్నిటికీ తెర తెరుస్తూ పాఠశాల విద్యాశాఖ నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగినది. సో దాంట్లో ఖచ్చితంగా ఏముందంటే ఈరోజు మధ్యాహ్నం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో కాల్ లెటర్లు ఉంటాయి. దానితో పాటు మనం అప్లోడ్ చేయవలసిన సర్టిఫికేట్ వివరాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ ఖచ్చితంగా తమ సర్టిఫికేట్ను అప్లోడ్ చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. దాంట్లో ఏమేమి ఉంటాయంటే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్లో క్యాస్ట్ అంటే నిన్న సడన్గా ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ అయింది కదా, నేను చూసింది ఏమిటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ లేదు. కొన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. దాని తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, పీజీ ఉంటే పీజీ మార్క్స్ మెమో, దాని తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ అనగా టీటీసీ, బీఈడి మార్క్స్ మెమోస్, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్లు ఉన్నాయన్నమాట. దాని తర్వాత కొత్తగా యాడ్ చేశాడు, మనం డిఎస్సి అప్లికేషన్లో ఎవరైనా సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఉంటే వారు ఇవన్నీ అప్లోడ్ చేసి ఉంటారు. దాంతోపాటుగా నిన్న ఇచ్చిన చిన్న అప్డేట్లో ఫైల్ అప్లోడ్లో ఆధార్ కూడా అప్లోడ్ చేయమని ఒక ఆప్షన్ ఇచ్చాడనమాట. ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తరువాత మనకి ఓటీపీ అనేది వస్తుంది. మనం ఎప్పుడైతే డిఎస్సి అప్లికేషన్కి ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మన ఫైల్స్ అప్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈనాడు వార్తాపత్రికలో మెగా డిఎస్సికి సంబంధించిన వార్తని చూద్దాం. 28 నుంచి డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన. డిఎస్సిలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన మరోసారి వాయిదా పడింది. ఈ ప్రక్రియ గురువారం ఉదయం 9 గంటల నుండి ప్రారంభం కానున్నట్లు మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు వారి లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
కాల్ లెటర్లోని సూచనలను ఖచ్చితంగా పాటించాలని, తీసుకువెళ్లాల్సిన అన్ని సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే ముందు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన డిఎస్సికి సంబంధించిన వార్తను చూద్దాం. నేడు డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు 28న సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభం. ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి ప్రకటన. 2 జిల్లాల్లో సాంకేతిక సమస్యలతో ఆలస్యం. మెగా డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేస్తామని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుండి ఏపీ డిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఎస్ఎంఎస్ల ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుండి అన్ని జిల్లాలలో సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఈలోగా అభ్యర్థులు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో వ్యక్తిగత లాగిన్ ద్వారా ఆన్లైన్లో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. విద్యార్హతల ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఇటీవల జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం, అంగవైకల్య ధృవీకరణ పత్రం, కాల్ లెటర్లో పేర్కొన్న ఇతర సర్టిఫికేట్లు, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పరిశీలనకు హాజరు కావాలన్నారు. కేటాయించిన తేదీ సమయంలో తప్పనిసరిగా సర్టిఫికేట్ల పరిశీలనకు రావాలన్నారు. హాజరు కాని అర్హత లేని వారి అభ్యత్వాన్ని రద్దు చేస్తామని, మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలుస్తామని వివరించారు. కాగా సోమవారం కాల్ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురు చూశారు. ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిన 2 జిల్లాల జాబితాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విడుదల ఆగిపోయింది. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు. ఇంతవరకు 890 నకిలీ సర్టిఫికేట్ల గుర్తింపు నిశితంగా పరిశీలిస్తున్న శాప్ అధికారులు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కొలువు కొట్టేందుకు పలువురు అభ్యర్థులు అందజేసిన ధృవీకరణ పత్రాల్లో నకిలీవి పుట్టుకొచ్చాయి. ఇప్పటి వరకు చేసిన తనిఖీల్లో ఇలాంటివి 890 నకిలీ ధృవపత్రాలు గుర్తించారు అధికారులు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో 3% రిజర్వేషన్ కల్పించింది. గతంలో 2% ఉన్న రిజర్వేషన్లను 3% పెంచింది. ఈ మేరకు క్రీడా కోటా కింద 421 వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను ప్రకటించింది. మెగా డిఎస్సి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల చేయగా క్రీడా కోటా కింద అర్హతల జాబితాను మాత్రం ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం నకిలీ క్రీడా సర్టిఫికెట్లని తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాలను శాప్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనలో ఇప్పటి వరకు 890 నకిలీ సర్టిఫికేట్లు గుర్తించినట్టు తెలిసింది. పరిశీలన చేసే కొద్దీ నకిలీ సర్టిఫికేట్లు బయటపడుతున్నాయి. ప్రతి క్రీడాంశానికి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ విడుదల చేస్తుంది. దీనికి ముందు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఆ తేదీలతో సంబంధం లేకుండా సర్టిఫికేట్లు సమర్పించినట్టు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్ర జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండా ఎవరికి వారు క్రీడా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేయించి సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారని, అందువల్లే నకిలీలు వస్తున్నాయని అంటున్నారు. గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు ముడుపులు తీసుకొని అనర్హులకు సర్టిఫికేట్లు జారీ చేసినట్టు పరిశీలనలో తేలింది. ఈ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం శాప్ చైర్మన్ రవినాయుడు దృష్టికి రావడంతో క్రీడా కోటాలో డిఎస్సి అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఈరోజు మెగా డిఎస్సికి సంబంధించిన వార్తలు వేయడం జరిగింది.